హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బార్క్వి కిచెన్. ఈరోజైతే మీకు నేను పప్పుండ్లు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. డెఫినెట్గా ఖచ్చితమైన కొలతలతో చూపిస్తున్నాను. ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న బయట దొరికే వాటిలాగానే అనిపిస్తుంది. ట్రై చేసి ఒకవేళ రాకపోతే నాకు రివర్స్ కామెంట్ కూడా చేయవచ్చండి. ఇక నేనైతే 2 కప్పుల దాకా పల్లీలు అనేది తీసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి ఈ 2 కప్పుల పల్లీలను అయితే ఇక్కడ వేయించేసేసుకుంటున్నానండి. మనం 50 మినిట్స్ అనేది చక్కగా పల్లీలు అనేది వేగాలి. హై ఫ్లేమ్లో ఎప్పుడు పల్లీలు అనేది వేయించుకోకూడదు. దానివల్ల ఏమవుతుందంటే పైన అనేది చాలా తొందరగా మాడిపోవటం జరుగుతుంది. సో మనం ఇలా 50 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవటం వల్ల పల్లి లోపల చక్కగా కుక్ అవుతుంది. అదేవిధంగా మనకి ఎన్నాళ్ళున్నా అదే క్రిస్పీనెస్ వస్తుంది. చక్కగా మనం ఇలా పల్లీలు అనేవి వేయించేసేసుకున్నాము. ఇలా వేయించుకున్న పల్లీలను ఇప్పుడు నేను ఒక స్టీల్ ప్లేట్లోకి తీసేసుకుని కంప్లీట్గా చల్లారిపోయాక వీటి పొట్టు అనేది తీసేసేసుకోవాలి. పై లేయర్ తీసేసి వీటిని చక్కగా మనం 2 బద్దలు చేసుకోవాలి. ఇలా నేను కంప్లీట్ పల్లీలు మొత్తం ఆరిపోయాక వీటి పై పొట్టు అనేది తీసేసి నేను ఇక్కడ మొత్తాన్ని ఇలా ఈ విధంగా ప్రతి పల్లీని 2 బద్దలుగా అయ్యే విధంగా చూసుకున్నాను. ఇప్పుడు మనం పప్పుండ్లు ప్రిపేర్ చేసే ముందే ఒక స్టీల్ ప్లేట్కి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసేసి కొంచెం పక్కన పెట్టేసుకున్నానండి. మనకి పల్లీలు చేశాక అవి తొందరగా ఆరిపోతాయి. సో అందుకని చెప్పి ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక నేను పప్పుండ్లకి వాడే బెల్లం కూడా చూపిస్తున్నాను. పాకం బెల్లం అంటారండి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే బెల్లం కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే రెడ్ కలర్లో ఉంటుంది. మనకి షాప్లో పాకం బెల్లం అని అడిగితే కనుక ఇస్తారు. దీన్ని 1 కప్పు దాకా తీసుకున్నాను. అంటే 2 కప్పుల పల్లీలకి 1 కప్పు బెల్లం తీసేసుకున్నాను. స్టవ్ మీద బాండి పెట్టేసి ఇక నేను 1 కప్పు బెల్లం దాకా తీసుకుని తరిమిన బెల్లం అనేది తీసుకుని దానిలోకి కొంచెం వాటర్, ఎక్కువ కాదు, జస్ట్ 1 or 2 స్పూన్స్ వాటర్ అనేది తీసుకోవాలి. మనకి బెల్లం కరగడానికే. ఎక్కువ వాటర్ కనుక తీసుకుంటే మనకి పాకానికి లేట్ అవుతుందండి. ఎక్కువ వాటర్ తీసుకుంటే కనుక మనకు పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది. అదే కొంచెం వాటర్ తీసుకుంటే మనకి బెల్లం కరిగిపోయి పాకం తొందరగా వస్తుంది. మనం పాకం అనేది ప్రిపేర్ అయింది లేనిది ఒక స్టీల్ బౌల్లోకి మనం కొంచెం వాటర్ తీసేసుకుని మనం పాకం అనేది టెస్ట్ చేస్తే ఈ విధంగా గట్టిగా ఉండాలి. అంటే పాకం మనం వాటర్లో మళ్ళీ వేసిన టంగ్ అని సౌండ్ వస్తే కనుక మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఒక 2 మినిట్స్ అనేది ఇంకా పాకాన్ని కొంచెం మనం ఉంచేసేసి ఇక్కడ మనం ఎప్పుడైనా సరే పప్పుండ్లకి చాలా గట్టి పాకమే కావాలండి. ఎప్పుడు లేత పాకంలో వేయకూడదు. ఈ విధంగా నేను పాకం వచ్చాక దీనిలోకి 1 స్పూన్ దాకా యాలకుల పొడి, అదేవిధంగా 1 స్పూన్ నెయ్యి తీసేసుకుంటున్నాను. నెయ్యి తీసేసుకుని నెయ్యి కరిగిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పాకం నేను దీనిలోనే ఇంకా అంటే ఇప్పుడు స్టవ్ మీద ఉంచేసేసుకుని నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. దీనిలోకి మనం ఆల్రెడీ వేయించుకున్న పొట్టు తీసుకున్న పల్లీలను అయితే యాడ్ చేసేసుకుని ఒక్కసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకున్నాను. ఈ ప్రాసెస్ అనేది మనకి చాలా ఫాస్ట్గా జరగాలి. ఎందుకంటే లేకపోతే తొందరగా గడ్డగట్టుకుపోతుందండి. మనకి ఉండలు చేయడానికి రాదు. సో మొత్తాన్ని ఒక్కసారి మిక్స్ చేసేసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న నెయ్యి ప్లేట్ ఉంది కదా, ఆ నెయ్యి ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని తీసేసేసుకుంటున్నాను. అదే మీరు పప్పు చెక్కలాగా కనుక ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నెయ్యి మొత్తాన్ని ప్లేట్కి అప్లై చేసేసి మొత్తం ఈ మిశ్రమాన్ని తీసేసుకుని స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఉండలు ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెమే నెయ్యి అప్లై చేశాను. మనం ఉండలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది చేతికి కొంచెం తడి చేసుకుంటూ సైడ్ నుంచి మనం ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని తీసుకుంటూ మనం ఉండలాగా చుట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది ఉండ చుట్టుకునే ప్రాసెస్ అనేది ఈ వేడి మీదే జరగాలండి. ఆరిపోతే కనుక మనకి ఉండ చుట్టడానికి రాదు. సో వీటిని అన్నిటిని ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. మీరు తప్పకుండా ట్రై చేస్తే మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.